ఇక 10 సీట్లు పక్క, మరో 6 పైన ఫోకస్. ఇక 6 సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కజ్గిరి, మహబూబానగర్, కరీంనగర్లో బీజేపీతోని గట్టి పోటీ ఉండబోతుందట కాంగ్రెస్ ఆ పార్టీకి. మొత్తానికి 10 సీట్లు గెలుస్తున్నాము, ఇంకొక 6 మీద ఫోకస్ పెడుతున్నామని చెప్తాండ్రు. ఇక మరి ఆ ఫోకస్లో అంటే 10 సీట్లు వీళ్ళు పక్క గెలుస్తామని ఫిక్స్ అయిపోయిండ్రు. ఇంకా 10 సీట్లు గెలుస్తామని ఫిక్స్ అయిపోయినరు. మరి అది రేవంత్ రెడ్డి చెప్పిండా మరి ప్రజలు చెప్పిరో తెలియదు, కానీ గెలుస్తామని ఫిక్స్ అయిపోయిండ్రు. ఇక సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితి పైన సీఎంకు ఇక సునీల్ కొనుగోలు రిపోర్ట్ చేసినారంట. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు చేపడుతున్నారంట. రేవంత్ రెడ్డి పోయి ఆడ ప్రచారం చేస్తుండు, కేరళలో కేరళలో ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి మళ్ళా పోటాపోటీ కాంగ్రెస్ ప్రచారం ఎట్లా చేయాలనేటువంటి వ్యూహాలను రచిస్తున్నాడట. ఇటు పక్క రాష్ట్రాల ప్రచారం ఎప్పుడు చేస్తాడు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఎప్పుడు వ్యూహాలు రచిస్తాడు. ఇక ఓడు పక్క రాష్ట్రాలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రేవంత్ను మొత్తమే కాంతలేరు, ముఖం మీద గుద్దినట్టుగా మొత్తం దూరం కొట్టేసిరని చెప్పినాం కదా. గట్లా కాదు, మొత్తం మీద కేరళకు పోయిండు. 7 రాష్ట్రాల నుండి ఆహ్వానాలు కూడా పలికినాయని ఓ సొల్లు మాటలు చెప్పి మొత్తం మీద పక్క రాష్ట్రం పోయి ప్రచారం చేస్తుండే. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రం పోయి ప్రచారం చేస్తే ఏమనుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అరే రేవంత్ రెడ్డికి మంచి ఫేసే ఉంది, మొత్తానికి డిమాండ్ బాగానే ఉన్నట్టున్నది, రేవంత్ రెడ్డికి క్రేజ్ బాగానే ఉంది అనుకోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అరే మన ముఖ్యమంత్రికి ఇంత క్రేజ్ ఉన్నాడు, పక్క రాష్ట్ర పోళ్ళకి పిలుస్తూ ఉన్నాడు పట్టి మరి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిని మనం చూసుకోకపోతే ఎట్లా అని మళ్ళీ ఓట్లు పడతాయా, ఓట్లు పడాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు, ప్రయత్నాలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇక మెదక్ బీఆర్ఎస్తో టాప్ ఫైట్ అట. మెదక్లో బీఆర్ఎస్తోని టాప్లో ఫైట్ చేస్తున్నామని చెప్తాడు. మెదక్లో బీఆర్ఎస్తోని టాప్ ఫైట్ చేస్తున్నాడట. ఇక మిగతావన్నీ చోట్ల మామూలుగానే ఉన్న ఒక మెదక్ మాత్రమే టాప్ ఫైట్ ఉందట. అంటే బీఆర్ఎస్తోని టైట్గా ఉందట ఒక ఓన్లీ మెదక్ డిస్టిక్లోనే. మిగతా అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి, మిగతా అన్నీ బీజేపీతోని ఫైట్ ఉన్నాయేమో. ఇక ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు కూడా స్పీడ్ చేస్తున్నారట. ఇక్కడ కేసీఆర్ కూడా ఒక మాట చెప్పిండు, 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట కేసీఆర్తో. అయితే ఇప్పుడు కేసీఆర్ ముందు ఇప్పుడే చెప్పినారట తీసుకొని బీఆర్ఎస్లోకి వస్తా అని ఒక ఎమ్మెల్యే చెప్పిండట. కానీ ఆ ఎమ్మెల్యే కేసీఆర్ ఏం చెప్పిండు, వద్దొద్దు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ 25 మందిని మనమే తీసుకున్న తర్వాత మనమే ప్రభుత్వాన్ని మళ్ళీ ఫామ్ చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడదామని చెప్పిండు. ఈ రకంగా నడుస్తుంది. ఇక బీజేపీ కూడా మంచిగా ఒత్తేటట్టున్నది రేవంత్ రెడ్డిని. ఓవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తి పారేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నది మొత్తం మీద. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్ అట. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్లో ఇక సీఎం బిజీగా ఉంటారు. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు, సీఎం మొత్తం బిజీగా ఉంటాడట. ఎప్పుడయ్యా అంటే ఈ 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్లలో బిజీ అక్కడక్కడ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తాడట భారీగా. ఇక ఈ తిరగడము, ఈ సభలు, ర్యాలీలు మొన్నటి దాకా చేస్తేమో తెలంగాణ రాష్ట్రం కోసం గెలిచిన తర్వాత రాష్ట్రం అంతా తిరగనుంటివి, కాళ్ళు అరిగేటట్టు, చెప్పులు అరిగేటట్టు రాష్ట్రం అంతా తిరిగితే బాగుండేది కదా. ఆ పని చేయకపోతేవి గెలవంగానే మోసేజు పెడితివి రాష్ట్ర ప్రజలకు. రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ టార్గెట్ను చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 సీట్లు ఇక ఎంపీ సీట్లు ఉండగా అందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారట. 10 సీట్లతోని 17 సీట్లు ఉంటే 10 సీట్లు నేనే గెలుస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడట. ఆయన ఒకడే ఉన్నాడు కాన్ఫిడెన్స్తోని. ఈ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కాన్ఫిడెన్స్తో లేడు గెలుస్తా అని, ఏదో నామపూరితంగా గెలిచిరు అంతే. ఇప్పుడేమో ఫుల్ ఫోకస్ పెట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నాడట. ఇప్పుడు ఓట్లు పడతాయి, మేము ఇప్పుడు కూడా మళ్ళీ 10 సీట్లు గెలుస్తామని. అది ఉట్టి మాట, అది డమ్మీ మాట. నువ్వు 10 సీట్లు కాదు, అసలు ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా తెలియనటువంటి ఆలోచన. ప్రజలు అసలు ఏం తీర్పు ఇవ్వబోతుర్రో కూడా తెలియదు. ఇక పార్టీ సర్వేలోనూ ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలిందట. ఎక్కడెక్కడ 10 చోట్ల ఎక్కడున్నావు మరి, ఆ 10 పక్కా గెలుస్తాం అనుకున్నారు కదా, ఆ 10 చోట్ల పక్కా అని తేలిపోయిందట.
గా 10 చోట్ల పక్కా అని తేలిపోవడానికి కూడా కారణం ఏందయ్యా? తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 4 నెలలు పరిపాలన చేసింది. ఈ 4 నెలల్లో మొత్తం గందరగోళం, ఆగమాగం, దుమారం లేపినట్టే ఉంది తప్ప పరిస్థితి ఇంకొకటి లేదు. ఇక హైదరాబాద్ను మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కజ్గిరి, మహబూబా నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ఇక ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని కూడా రేవంత్కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు తాజాగా ఓ రిపోర్టు ఇచ్చారు. ఇకపోతే పోలింగ్ మరో 3.5 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున ఇక వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆయన తన రిపోర్ట్లో వివరించిందట. ఏమున్నా ఇక వ్యూహాలు, పోలింగ్కు మరో 3 వారాలు వ్యవధి మాత్రమే ఉంది. అందుకోసమే పక్కా వ్యూహాలు కూడా చేపడుతురట. 3 వారాలలోనే పక్కా వ్యూహాలు ఇక దగ్గరకు వచ్చినాయి కదా, ఇక పక్కా వ్యూహాలతోని ముందుకు పోతురట. ఏ వ్యూహాలతో పోతుర్రో ఇక 6 మీద ఫోకస్ పెట్టిన వచ్చే మొదటి వారంలో అగ్రనేతల రాక. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఏఐసిసి చీఫ్ పక్క రాష్ట్రం నుండి అగ్రనేతలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడనో తెలంగాణ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలలో నుండి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మరి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, మరి 100 రోజులు పెట్టిన సమయము, వీటి గురించి వాళ్ళు మాట్లాడతారా? సరే, వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు పెత్తనం చేయాలి? వాళ్ళకి పెత్తనం చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుండి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఇక్కడ మాటలు చెప్తారంట. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటిస్తారని, బహిరంగ సభతో పాటు రోడ్ షోల్లోనూ పాల్గొంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇకపోతే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లలో బీజేపీతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటుందని ఇక మెదక్లో బీఆర్ఎస్తో ఇక టైట్ ఫైట్ ఉందని కూడా రిపోర్ట్లో సునీల్ మొత్తానికి పేర్కొన్నారు. సునీల్ కొనుగోలు. ఇక దీంతో ఆ 6 ఎంపీ సెగ్మెంట్లలో గెలుపు వ్యూహాలకు మరింత ఇకపోతే 6 చోట్ల ఇది పరిస్థితి. ఇక మిగతా 6 చోట్ల ఇక పరిస్థితి ఇట్లా ఉందట. సికింద్రాబాద్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ బరిలో నిలిచారు. పార్టీలో ఇక సమన్వయ లోపంతో ఇక్కడ కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు కూడా సీఎం పిసిసి చీఫ్ రేవంత్కు రిపోర్ట్లు అందాయి. మొత్తానికి ఇక చేవల్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఎన్నికల షెడ్యూల్కు ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ను కలపకపోవడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. మల్కజ్గిరిలో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి బరిలో నిలిచారు. ఆమె చేవెళ్ళ నుంచి పోటీకి రెడీ అయినటువంటి టైంలో పార్టీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అనూహ్య పరిణామాలతో చివరి క్షణంలో మల్కజ్గిరి బరిలో నిలవడంతో కాంగ్రెస్లో పాత కొత్త నేతల మధ్య కొంత కోఆర్డినేషన్ సమస్య ఏర్పడిందట. మొత్తానికి మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ డీకే అరుణ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుండి. ఇకపోతే సొంత జిల్లాలోని ఎంపీ సీటు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ 2 సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు. శుక్రవారం వంశీచంద్ నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్ కానున్నారు. ఈ సీటును గెలిచి తీరాలని కూడా పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నారు. కరీంనగర్లో బీజేపీ తరపున బండి సంజయ్ బరిలో ఉండగా ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. వెలిచాల రాజేందర్
రావుకే కాంగ్రెస్ టికెట్ దక్కవచ్చనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. మెదక్లో కాంగ్రెస్ తరపున నీలం మధు బరిలో ఉండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరాన్ని సునీల్ కనుగోలు ఇక నొక్కి చెప్పారు. ఇక దీంతో ఈ నెల 20న సీఎం రేవంత్ ఈ సెగ్మెంట్లో పర్యటించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని కూడా భావిస్తున్నారు. ఈ 20వ తారీఖున ఈ మెదక్లో పర్యటిస్తాడట రేవంత్ రెడ్డి. మరి ఏం చక్కదిద్దుతాడో మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ప్రచారం పైన సీఎం దృష్టి పెట్టిండట. కేరళలోని వయానాడ్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలవకుండా ఆయన ప్రధాని కావద్దని రేవంత్ రెడ్డికి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా రాహుల్ ప్రధాని గాడు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, వాస్తవానికి రాష్ట్ర ప్రజలు కూడా అనుకోవచ్చు ఈ విషయాన్ని. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు రాహుల్ గాంధీని ప్రధాని గానియ్యడు, అదంతే. ఇక 2 రోజులు అక్కడ ప్రచారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ను కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇక ఇటు నామినేషన్లు దాఖలు కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియడంతో 24 వరకు దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ నామినేషన్లు వేయనున్నారు. ఇక దీంతో సీఎం రేవంత్ శుక్రవారం నుంచి 6 రోజుల పాటు వరుసగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టి సభల్లో పాల్గొని పార్టీ కేడర్లో ఇక జోష్ తేవడంతో పాటు ప్రజలకు కాంగ్రెస్ 100 రోజుల పాలనను వివరించనున్నారు. జోష్ పెంచుతారంట కాంగ్రెస్ నాయకులలో, కాంగ్రెస్ కార్యకర్తలలో. 100 రోజుల పాలన గురించి కూడా వివరించి చెప్తారట. మరి 100 రోజుల పాలన, ఈ జోషు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇక నమ్మి గిట్లా ఇప్పుడు ఓటేస్తే గంగల పడేసినట్టే అయిపోతుంది, బతుకు మొత్తం నాశనం అవుతుంది. ఈ నెల 19న ఉదయం మహబూబ్ నగర్ ఇకపోతే సాయంత్రం మహబూబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. ఇకపోతే 20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు 20వ తారీఖున నామినేషన్ వేస్తాడంట. అదే రోజు రేవంత్ రెడ్డి వస్తాడేమో, అదే రోజు ముఖ్యమంత్రి. ఇక రేవంత్ పాల్గొని సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం కర్ణాటక వెళ్ళనున్నటువంటి సీఎం అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈయనకు గిన్ని పనులు ఎందుకు ఇచ్చిర్రా ఈ రేవంత్ రెడ్డికి? ఈయన ప్రచారం చేసుకోవడం పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తుంటాడు. ఇది ఒక ఫోకస్, ఇది ఒక దెబ్బ, ఇది ఒక కొత్త వ్యూహం అన్నట్టు. ఇక మేము ఇక్కడ లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా ఎంపీలను మంచిగానే గెలిపించారని తెలపడానికి కేరళ, కర్ణాటక, బీహార్ గిట్లా పోతాడు అన్నట్టు. వలస పోయే పనులలో ఉన్నాడు ఇప్పుడు. దీన్ని ఒక రకంగా మాయ చేయడానికే తప్ప ఏం లేదు. ఈడ ప్రచారం చేస్తే ఇక ఆయనకు విలువ లేదు, ప్రజలు ఆయన దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సమయాలలో పక్క రాష్ట్రాలలో ప్రచారం చేస్తేనే బాగుంటుందని ఇప్పుడు పక్క రాష్ట్రాల్లోకి పోతుండు. 21న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్తో కలిసి రేవంత్ పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. 22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ వచ్చేసి 23న నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవి, 24న ఉదయం జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కార్, మధ్యాహ్నం వరంగల్ అభ్యర్థి కడియం కావ్య. ఈ కడియం కావ్యకు సిగ్గు లేకపోయా, మన్ను లేకపోయా, బీఆర్ఎస్ నుండి దొంగ లెక్క వారిపోయి ఇలా కాంగ్రెస్లో ఏరిరు. ముసలాయనకు కడియం శ్రీహరికి ఎన్నో పదవులు ఇచ్చిండు కేసీఆర్. గన్ని పదవులు ఇస్తే ఆ పదవులన్నీ తీసుకొని బ్రహ్మాండంగా ఊరేగి ఇవాళ పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ఇలా కడియం. ఇక మొత్తానికి ఇట్లా ఉన్నది. ఇక నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మొత్తానికి ఇక నామినేషన్లు షురూ అయిపోయినాయి.